ఎర్రకోటను ఎవరు నిర్మించారు? షాజహాన్. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య చరిత్ర ఏ కాలం నుండి ఏ కాలం వరకు కొనసాగింది? 1526 నుంచి 1857. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్. మొఘల్ అనే పదం ఏ పదం నుండి వచ్చింది? మంగోల్ అనే పదం నుండి. చౌసా యుద్ధం జరిగిన సంవత్సరం 1539. కనౌజ్ యుద్ధం జరిగిన సంవత్సరం 1540. చౌసా మరియు కనౌజ్ యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి? హుమయూన్ మరియు షేర్షాల మధ్య. రెండవ పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం 1556. రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ చేతిలో ఎవరు వధింపబడ్డారు? హేము. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనేవారు ఎవరు? అంటే గొప్ప గాయకుడు మరియు కవి బీర్బల్. జహంగీర్ అనగా అర్థం ఏమిటి? ప్రపంచ విజేత. జహంగీర్ భార్య ఎవరు? నూర్జహాన్. షాజహాన్ కాలంలో నిర్మించిన ముఖ్యమైన కట్టడాలు: ఆగ్రాలోని తాజ్మహల్, జామా మసీద్, ఎర్రకోట. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యం ఎవరు స్థాపించారు? శివాజీ. ఔరంగజేబు బేజాపూర్ను ఏ సంవత్సరంలో జయించాడు? 1685. ఔరంగజేబు గోల్కొండను ఏ సంవత్సరంలో జయించాడు? 1687. అక్బర్ తన విశాలమైన సామ్రాజ్యాన్ని ఎన్ని శుభాలుగా విభజించాడు అంటే 15. అక్బర్ వ్యవసాయ పద్ధతిలో భూమిని ఎన్ని రకాలుగా విభజించాడు? 4 రకాలుగా. సైనిక విధానంలో అక్బర్ ప్రవేశపెట్టిన వ్యవస్థ ఏది? మన్సబ్దారీ వ్యవస్థ. హిందువులపై విధించే జిజియా పన్ను, యాత్రా పన్నులను ఎవరు రద్దు చేశారు? అక్బర్. 1575లో అక్బర్ ఫతేపూర్ సిక్రీ వద్ద ఏ ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు? ఇబాదత్ ఖానా. అక్బర్ ప్రకటించిన నూతన మతం ఏది? దీన్ ఈ ఇలాహి. 1582. దీన్ ఈ ఇలాహి అనగా అర్థం ఏమిటి? అందరికీ శాంతి లేదా విశ్వజనీన శాంతి. షేర్షా ప్రవేశపెట్టిన రూపాయి వెండి నాణ్యం, ధామ్ రాగి నాణ్యాలను కొనసాగించింది మొఘలులు. అక్బర్ కాలంలో అత్యంత సాధారణ నాణ్యంగా చలామణిలో ఉన్న నాణ్యమే ధామ్. అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి ఎవరు? రాజా తోడర్మల్. పంట ఉత్పత్తి ధరల సగటును లెక్కబెట్టి 1/3 వంతు నుంచి సగం వరకు. ఈ పద్ధతిని జప్తీ పద్ధతి అంటారు. బులంద దర్వాజాను ఎవరు నిర్మించారు? అక్బర్. ఫతే అనగా అర్థం ఏమిటి? విజయం అని అర్థం అండి, విజయం. తాజ్మహల్ను ఎవరు నిర్మించారు? ఎవరి జ్ఞాపకార్థం? షాజహాన్ నిర్మించారు, తన భార్య ముంతాజ్ ప్రేమ గుర్తుగా. మొఘలుల కాలంలో అధికార భాషగా చాలామంది అయిన భాష పర్షియన్. బాబర్ నామా ఎవరు రచించారు? బాబర్. ఆయనే